హలో హాయ్ ఈరోజు వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్కి ఆంధ్ర స్టైల్లో పుల్లుండలు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటాయి. అందుకు ఫస్ట్ స్టవ్ పైన పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిన్నగా తరుక్కొని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, జీలకర్ర 2 కచ్చా పచ్చాగా దంచి పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేడి చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకుంటాం కదా, అవి కూడా వేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకుందాము. బాగా వేగిన తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్ అండ్ పసుపు 2 కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకొని అది కూడా వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా వేగిన తర్వాత దోసపిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోకి ఇదంతా కూడా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన పుల్లుండలు పెనం పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. అందులో పిండి కొంచెం కొంచెం వేసుకొని బాగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలాగే వెయిట్ చేయాలండి. మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత తీసేసి 2 సైడ్లా కూడా బాగా కాలనివ్వాలి. 2 సైడ్స్ కాలిన తర్వాత పచ్చివాసన పోయి పిండి అంతా బాగా ఉడికిపోతుందండి. బాగా స్మూత్గా చూడండి, చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా పుల్లుండలు రెడీ అయిపోయాయి. పల్లీల చట్నీ అండ్ రెడ్ చట్నీ కాంబినేషన్లో చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.